మందసం ఉన్న చోట దాగోని దేవతని అక్కడ పట్టుకొచ్చి పెడితే తల ఇరిగి పడిపోయింది. మన దేవుని ముందు ఏ శక్తి నిలవదు. కాబట్టి దేవుడు ఉన్న ప్లేస్ని శుభ్రంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలి, భయంతో ఉంచాలి. చాలా ఎందుకు దాగోను గుడిలో ఉన్న విగ్రహం పడిపోయింది, ఒకసారి మెడలికి పడిపోయింది, మళ్ళీ అతికిస్తే మళ్ళీ రెండోసారి కూడా పడిపోయింది. ఎందుకు కాలు జారిపోయినప్పుడు ఆ బండిని పట్టుకుంటే ఎందుకు రక్తం కట్టి చనిపోయాడు? ఎవరైతే నిర్ణయించబడ్డారో వాళ్ళు మాత్రమే ఆ పరిశుద్ధ దేవుని పని చేయాలి. రెండవది, పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి రావడానికి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా ఉండటానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. రాసేటప్పుడు కాదు, రాసిన దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు, తర్జుమా చేసేటప్పుడు ప్రత్యేకంగా ఆ యొక్క పండితులకి, ఆ పాండిత్యం నేర్చుకున్న వారు దీన్ని గ్రీకులో నుంచి హెబ్రీలో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు యూరిన్ పోసుకునేటువంటి సమయం వచ్చిందనుకోండి, వెళ్ళి యూరిన్ పోసుకుని వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూర్చునేవాడు కాదు. ఏం చేయాలి? అప్పుడు వెళ్ళి స్థలారా స్నానం చేసి ఆ బట్టలు ఇప్పేసి మళ్ళీ బట్టలు కట్టుకుని ఆ స్థానంలోకి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ రాయటం మొదలెట్టి ఆ నోరు కడుక్కుని వచ్చి మళ్ళీ ప్రార్థనాపూర్వకంగా మొదలెట్టు. అందుకనే ఇది పరిశుద్ధ గ్రంథం అన్నారు. కాబట్టి మనం ఎలా పడితే అలాగే ముట్టేసుకుంటాం, ఎలా పడితే అలాగా ఆరాధించేస్తాం. ఈ గ్రంథము మన చేతిలోకి రావటానికి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు, పరిశుద్ధతతో ఈ గ్రంథం అంతా కూడా కూర్చబడింది, సమకూర్చబడింది.